ప్రభువైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాలం మరలా ఒక కోణాన్ని, అబ్రహాము విశ్వాసంలో ఉన్న మరలా ఒక కోణాన్ని మనం పరిశీలించనున్నాం. 12వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాలు 2-3 గమనిద్దాం. నీవు లేచనగా కూర్చుండి లేవటం అనే కాదు, నీవున్న సంప్రదాయాల్లో నుండి, నీవున్న ఆ యొక్క సన్నివేశాల్లో నుండి, నీవున్న ఆ యొక్క స్థితిగతుల్లో నుండి, నీవున్న ఆ రకమైన దేశ పరిస్థితుల నుండి నీవు లేచి అని అర్థం. తదుపరి మనం గమనిస్తే, బంధువుల నుండి, తండ్రి ఇంట నుండి నేను నీకు చూపించు దేశమును. ఇదొక గంభీరమైన విశ్వాసంతో కూడిన ఆదేశం. ఈ కోణంలో మనం గమనించితే దీనికి ఒక టైటిల్ పెట్టుకోవాలంటే, క్రైస్తవ ప్రత్యేకత, క్రిస్టియన్ సపరేషన్, క్రైస్తవ ప్రత్యేకత. అపోస్తుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో పేతురు గారు గంభీరమైన సందేశం ఇచ్చారు. మొట్టమొదటి ఆయన యొక్క సందేశం యెరూషలేములో ఆయన ఇచ్చారు. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ గంభీరమైన పరిశుద్ధాత్మ ప్రోక్షణతో ఒక సందేశం ఇచ్చారు. మెస్సే గురించి, అబ్రహాముని గురించి, పితరుల గురించి సందేశం ఇచ్చిన తర్వాత ఆ సందేశం విన్నప్పుడు వారు హృదయంలో గుచ్చబడ్డారని, అనగా పొడవబడ్డారని అక్కడ కింద ఫుట్ నోట్లో రాయబడింది. ఒక కత్తితో పొడిస్తే ఎలా ఉంటుందో పొడవబడి ఉన్నారు అని వారు అక్కడ ఆ సందేశం ఇచ్చారు. వారు పొడవబడిన తర్వాత వారు అన్నారు, అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలి? మా యొక్క మనసు మారింది, నా ప్రవృత్తులు మారిని, మేమేం చేయమంటావు? సర్వసాధారణంగా ఉండం, మేమేం చేయమంటావు అని అంటే పేతురు గారు అన్నారు, అపోస్తుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం 49లో, మీరు మూర్ఖులకు వీరికి వేరే రక్షణ పొందుడి. అబ్రహామును బంధువుల నుండి వేరే, తండ్రి నుండి ఇంటి నుండి వేరే అనగా, ఈనాడు ప్రభువుని అంగీకరించిన ప్రతివారు కూడా మూర్ఖులగు అనే కింద ఫుట్ నోట్లో వంకర స్వభావము కలిగిన వారు, వంకర స్వభావము కలిగిన వారు మీ యొక్క జీవన స్మృతిలో వారితో ఉన్నారు, వారితో తిని త్రాగారు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు అటువంటి మూర్ఖులు, వంకర టింకరగా ప్రవర్తించిన వారు, ఆలోచించిన వారు, ఆ యొక్క మూర్ఖులకు వీరి నుండి వేరే రక్షణ పొందుడి. కాడి కోణంలో క్రైస్తవ ప్రత్యేకత, క్రైస్తవ ప్రత్యేకత, అక్కడున్న వారి స్వభావాలు వేరు, అక్కడున్న వారి ఆలోచనలు వేరు, అక్కడున్న వారి ప్రవృత్తులు వేరు, అక్కడున్న వారి శారీరకమైన ఆశలు, ఆశయాలు, వారి యొక్క నడవడిలు వేరు. కానీ ఇక్కడ ప్రభు చెప్పిన సత్యం అదేమిటంటే, అటువంటి వారి నుండి మీరు వేరే, సపరేట్ యువర్ సెల్ఫ్. మనం అదే అపార్ట్మెంట్లో ఉన్నామండి, ఆ అపార్ట్మెంట్లో 40 ఫ్యామిలీస్ ఉన్నాయండి. అక్కడ నువ్వు యవనస్తుడిగా కూడికి వెళ్ళినప్పుడు రక్షించబడ్డావు. అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి ఒక అడవిలో ఉండమని కాదు, వారితో నీవు తిని త్రాగావు, వారితో నువ్వు పార్టీలకు వెళ్ళావు,
వారితో చట్టాపట్టలు వేసుకున్నావు, వారితో చేయకూడని పనులన్నీ చేశావు. ఈనాడు ఏదో ఒక రిట్రీట్లో వాక్యం ఉన్న తర్వాత హృదయంలో గుర్చుపడ్డావు. ఇప్పుడు ఈనాడు వారితో నువ్వు తిరిగిన ప్రదేశాలకు తిరవు, వారి వలె నడవు, వారితో కలిసి లోక సంబంధముగా విజ్జోడుగా ఉండవు. ఇప్పుడు నువ్వు ప్రత్యేకతగా ఉంటున్నావు, నువ్వు ఆలయానికి వెళుతున్నావు, వాక్యాన్ని చదువుతూ ఉన్నావు, నెమరు వేస్తూ ఉన్నావు, వారు నిన్ను గేలి చేస్తూ ఉన్నారు. యవనస్తుడు ఏంట్రా ఈ పని, ఎంజాయ్ చేయాలరా అని అంటూ ఉన్నారు. కానీ క్రీస్తులో ప్రత్యేకత పడ్డావు, దీనిలో నేను ఆనందిస్తూ ఉన్నావు. కానీ గత జీవితంలో ఎక్కడ కూడా నీవు అయ్యో అనే దాఖలాలు లేవు. దాన్ని క్రైస్తవ ప్రత్యేకత. పౌలు గారు చెప్పిన ఇంకొక మాట చదువుకుని ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు శ్రేష్టమైన మాట చెప్పారు. కావున భూమి మీద మీ అవయములైన అనగా జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశయను, విగ్రహారాధనైనను, ధనాపేక్షను చంపివేయుడి. అనగా ఆయన ఇచ్చిన ఇక్కడ గంభీరమైన ఒక ఆదేశం. మీ అవయవాలు జారత్వానికి గురైనవి, అలాగే అపవిత్రత, కామాతురత, ఒక్కొక్క విషయాన్ని గురించి ఒక వాల్యూమ్ మనం చెప్పుకోవచ్చు. జారత్వము, కామాతురత, దురాశను, విగ్రహారాధన అనే వాటి నుంచి, విగ్రహారాధన అనే ధనాపేక్ష, వాటిని చంపివేయడి అని. అంతకుముందు వీటిల్లో ఉన్నాం. అయితే ప్రభు అంటున్నారు, ఒక ప్రత్యేకతలోనికి నువ్వు వచ్చి ఉన్నావు కనుక వీటిని చంపివేయడి. ఆత్మకు శరీరముకు ఎప్పుడు కూడా సంఘర్షణ జరుగుతూ ఉంటుంది కాబట్టి వీటిని మీరు చంపివేయడి అని. ప్రియులారా, ఎంత గంభీరమైన విషయం. ఈరోజు క్రిస్టియన్ సపరేషన్ వీటిలో ప్రభు మనకు ఇస్తూ ఉన్నారు. దేవుని నమ్ముకుని బాప్తిజం తీసుకుని ఆలయంలో ఆరాధన చేసే నువ్వు నేను ఎప్పుడైనా ఒకసారి ఈ యొక్క జారత్వం, అపవిత్రత, కామకత్వం అనే లోగడ మనలను ఏలినవు. అవి ఏ కోణంలో అయినా నిన్ను లేక నన్ను మనల్ని పట్టుకుని పీడించాలని ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా నీవు నేను ప్రత్యేకపరచబడి ఉండిన తీరు దేవునికి అది మహిమార్థమైనది. ఆ రకమైన ప్రత్యేకతలో ఆ యొక్క సెయింట్ అగస్టిన్, సిన్నర్ అగస్టిన్, పూర్తిగా సెయింట్ అగస్టిన్ అయిన సంధాన నీవు నేను ఆ ప్రత్యేకతలో నిలిచి సాగుదము గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోక తండ్రి, నీకు స్తోత్ర వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతాలు జరిగించే మా దేవ స్తోత్రం. సహాయం చేయండి, కృప చూపించు. మా జీవితాల్లో క్రైస్తవ ప్రత్యేకత నానాటికి అనుగ్రహించేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించేవారికి ప్రత్యేకంగా ఈ ఉదయకాల ధ్యానాల్లో నిమగ్నమైన నీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.